explain me this one. What is this tree features and purpose? Okay. These three purpose is for Near come. You take picture is clarity is very important. yeah. This tree is for internal heat. It's If you Mosanga. use the water, it will cure internal heat. Internal heat. That Yeah. means I told my language. Mm. ఏ చెట్టులోని నీళ్ళు వస్తాయి అన్నమాట. ఆ నీళ్ళు ఏంటంటే మనిషిలో ఉన్న ఒంట్లో ఉన్న హీట్ని తగ్గించడానికి ఈ నీరు పనిచేస్తుంది. ఇక్కడ ఉన్న నైజీరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వాటర్ ఎక్కువగా తాగుతుంటారు. ఒంట్లో ఉన్న బ్యాడ్ సెల్స్ ఏటైతే ఉన్నాయో అవన్నీ పోవడానికి ఈ వాటర్ తాగుతుంటారు అనమాట. ఓకే, టెల్ మీ. Okay. This tree is for internal heat. You will take the water and drink. You drink in the morning. You drink in the evening. Even Ogokebe, How to collect the water? You cut the roots. the roots. This is root. Yes, this is the roots. Okay. You cut the roots. Okay. Then from the water will come out from 7 p.m. till 7 a.m. Only 12 hours is coming. 7 a.m. to 7 p.m. to 7 a.m. Yes. After yes. that is automatically Cut. complete. Yes. Cut. Tap like that tap. Yes. Huh? Yes. Okay. Again tomorrow 7 p.m. Yeah, is start. 7 p.m. Every start day, again, every day. Okay, okay. I Yeah. explain. Yeah. గైస్, నేను చెప్పేది ఏంటంటే ఈ చెట్లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే సాయంత్రం 7 గంటల నుంచి రెండో రోజు తెల్లవారు 7 గంటల వరకు, మార్నింగ్ 7 గంటల వరకు ఇది వాటర్ వస్తుంది అనమాట. ఇవి చెట్టుకున్న వేర్లు. ఇవి దీన్ని ఒక దగ్గర కట్ చేస్తారు ఇలాగా. యాక్చువల్లీ మన ఇంటి దగ్గర తాటి చెట్టుకి తాటికల్లు గీసేటప్పుడు ఎలా చేస్తామో అలా తీసి వదిలేస్తారు. ఇలా తీసి వదిలేస్తే ఇదేంటంటే ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు వాటర్ పడడం స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 7 గంటలకి వాటర్ ఆగిపోద్ది అనమాట. ఎవ్రీడే వీళ్ళు ఈ వాటర్ కలెక్ట్ చేసుకొని తాగుతుంటారు. మనం అనుకుంటాం ఇక్కడ నైజీరియాలోనే ఎక్కడ పడితే అక్కడ బురద నీళ్ళు అయ్యే ఉంటాయి, ముళ్ళుగా వర్షాలు అయి పడిపోయి వాటర్ చాలా ప్రాబ్లం అనుకుంటున్నాం. ఇక్కడ ఏంటంటే ఆ నీళ్ళతో పాటు ఈ నీళ్ళు కూడా వీళ్ళు వాడుతుంటారు అనమాట. ఇక్కడ ఉన్న అడవుల్లోని ఎక్కడో కూడా భూమిలో ఉన్న నీరు అంతగా వాడకపోయినా ఈ చెట్లకు ఉన్న నీరు కొట్టి ఇందులో కలెక్ట్ చేసుకుంటుంటారు. అలా కలెక్ట్ చేసుకున్న వాటరే ఇది. ఒక వన్ సైడ్ టేస్ట్ దిస్ వన్. ఇది లైట్గా ఏంటంటే బార్లీ నీళ్ళలాగా ఉన్నాయి చూడటానికి. షోయింగ్ వెరీ clean water. ప్యూర్ వాటర్, క్లీన్ వాటర్. నాకు అవకాశం ఉంటే ఇందులోంచి వాటర్ పడేటప్పుడు వీడియో తీసి మీకు నెక్స్ట్ వీడియోలో సెండ్ చేస్తాను. ఓకే, డన్. థ్యాంక్ యూ.